సత్యం ధర్మం న్యూస్ కి స్వాగతం. రాజాం నగర పంచాయతీ పరిధిలోని జిఎంఆర్ఐటి పక్కన ఎస్ఆర్ కళ్యాణ మండపంలో రాజాం నియోజకవర్గానికి సంబంధించి 1894 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగింది. ఈ రోజు ఆ పట్టాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్ధిదారులకు అందించిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రభుత్వ విప్ పాలవలస విక్రాంత్, రాజాం నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్. వీరితో పాటు ఈ కార్యక్రమంలో రాజాం పట్టణ అధ్యక్షులు పాలవలస శ్రీనివాసరావు, రాజాం ఎంపీపీ లావేటి సులోచన రాజగోపాల్, జడ్పీటీసీ బండి నరసింహులు, యాలాల వెంకటేశ్వరరావు, రేగిడి ఆమదాల వలస వైస్ ఎంపీపీలు టంకాల అచ్చెన్నాయుడు, వావలపల్లి జగన్మోహన్ రావు, 4 మండలాల మండల పరిషత్ అధికారులు, రెవెన్యూ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడాను మీ అందరికీ కూడాను 1 రూపాయి కూడా లంచం లేకుండా తీసుకొచ్చి మీ అందరికి చేతికి అందిస్తున్నారని అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి వేరే చెప్పనవసరం లేదు. నిన్ననే మేమందరం కూడాను విజయవాడ వెళ్ళాం, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడాను ఆయన ఒకటి చెప్పారు. మొన్న ఎలక్షన్లో మేనిఫెస్టోలో మనం పెట్టిన ప్రతిదీ కూడాను అమలు చేశాం. సుమారు 99% పైగా మేనిఫెస్టోలో ఉన్న అన్ని కూడా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. రానున్న ఇంకొక వారం 10 రోజుల్లో మరలా మనకి మేనిఫెస్టో రాబోతుంది. ప్రజల సంక్షేమం కోసం ఇంకొన్ని మరిన్ని పథకాలు మనకు అమల్లోకి తీసుకురాబోతున్నారు. గత ప్రభుత్వం 650 మేనిఫెస్టోలో చేర్చింది, కానీ అందులో నెరవేర్చింది కేవలం 10 కూడా ఉండవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతిదీ, మేనిఫెస్టోలో ఉన్న ప్రతి మాటకు కట్టుబడి ఈ రోజు మనకు అన్ని పథకాలను అందించారు. అది మీరు అందరూ గుర్తెరగాలి. అయితే ఈ రోజు ఈ ఇళ్ల పట్టాల సందర్భంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇది మీకు చాలా పకడ్బందీగా మీ అందరికీ అందజేస్తున్నారు. ఎండోమెంట్ యాక్ట్ 35 అని, దాని ప్రకారం మీ అందరి ఇళ్ల స్థలాలకు రక్షణ కల్పించబడింది. మీరే ఆ ఇంటి ఓనర్లు. ఇంతకుముందు డీ పట్టా ల్యాండ్స్ మీకు ఇచ్చేవారు. తర్వాత దాన్ని అమ్మాలన్నా, దాన్ని లోన్ తీసుకోవాలన్నా సరే మీకు ఇంతకుముందు చేతనయ్యేది కాదు. ఇప్పుడున్న దాని ప్రకారం ఈ ఇళ్ల పట్టాలు దీని అంతటికీ కూడాను హోల్ అండ్ సోల్ మీరే ఓనర్లుగా ఉండబోతున్నారు. ఇది మీరు అమ్ముకోవచ్చు. ఎప్పుడైనా మీకు ఏమైనా ఆర్థికంగా అవసరం అయితే బ్యాంకులో లోన్ రూపంలో తీసుకోవచ్చు తనఖా పెట్టి. లేదు, మీ తదనంతరం కూడాను మీ పిల్లలకి మీరు ట్రాన్స్ఫర్ చేసే ఒక హక్కును జగన్మోహన్ రెడ్డి గారే కల్పించారు. ఇది మీరు అందరూ గుర్తించాల్సిన అవసరం ఎంతో. ఇదంతా కూడాను ఒక చిత్తశుద్ధి ఉన్న ఒక నాయకుడి వల్లనే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజమైన నాయకుడని మేమందరము నమ్ముతున్నాము, అలానే గర్విస్తున్నాము. రానున్న రోజుల్లో ఇంకొక 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీ దగ్గరికి చాలా మంది వస్తారు, మాకు ఓటేయండి, మేము సూపర్ 6 ఇస్తాము, సూపర్ 60 ఇస్తాము అని. ఇంత ముందు ఇచ్చిన సూపర్ 600లో 6 కూడా ఏమీ అమలు చేయలేదు. అది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. నిజంగా చిత్తశుద్ధి ఎవరికి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికా చంద్రబాబు నాయుడుకా అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మీ అందరికీ కూడాను కులాలకి కానీ మతాలకు కానీ చివరికి పార్టీలకు కూడా సంబంధం లేకుండా ఈ రోజు మీకు సంక్షేమ పథకాలన్నీ మీ ఇంటికి తీసుకొస్తున్నారు. ఆ విషయాన్ని మీరు గుర్తెరగాలి. మనస్సాక్షిని అనుసరించి రానున్న ఎలక్షన్ లో మీరు ఓటేయాలి. మీకు ప్రలోభ పెట్టొచ్చు, మీకు డబ్బు ఇస్తాము, లేకపోతే ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామని చెప్తారు. అవన్నీ అబద్ధాలని మీరు గ్రహించాలి.